కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన బడ్జెట్లు చూస్తుంటే చాలా చక్కగా అన్నిటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని ఏదైతే గత ప్రభుత్వం సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసి రాష్ట్రాన్ని అసలు నామరూపం లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా అమరావతి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫౌండేషన్ 10,000 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా అమరావతి అనేది మర్చిపోయే విధంగా 3 రాజధానులు చేసి సర్వనాశనం చేసి అమరావతి బోర్డు లేకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచినటువంటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచిన సంగతి అందరికీ తెలుసు. ఈ కూటమి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయల అమరావతి రాజధానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినందుకు ప్రధానమంత్రి గారికి కూటమి తరపున మేమందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. అదిగాక పోలవరాన్ని పూర్తి చేసేదానికి కూడా కేంద్ర ప్రభుత్వం సంబంధించింది. అదేవిధంగా ఓరొకటి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా బాగా డెవలప్ చేసేదానికి కూడా ఈరోజు చాలా అవుతూ ఉంది. ఇన్ని జరుగుతున్నటువంటి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? కూటమి ప్రభుత్వం ఏర్పడినందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబును అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కు వర్షాలు సకాలంలో పడడం ఈరోజు చూస్తుంటే అన్నీ శుభసూచకాలే. చంద్రబాబు ఇవాళ విజయం సాధించారు, ప్రజలందరూ ఆశీర్వదించారు. కాబట్టి ఇంకా రాష్ట్రం బ్రహ్మాండంగా బంగారు బాటలు నడిచేదానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఇటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం గెలిపించారు. కాబట్టి చంద్రబాబు ప్రత్యేకంగా 40 రోజులు కావస్తూ ఉంది. ఈ 40 రోజులు ఎంత సాధించాడో ప్రజలందరికీ తెలుసు. ఇదే కాదు, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయి నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ను బ్రహ్మాండంగా రూపురేఖలు దిద్ది ప్రతి నగరాన్ని ఇవాళ ఇది ఒక్కటే కాదు, అమరావతి కాదు, ఏదైతే వైజాగ్ కానీ పెద్ద పెద్ద నగరాలన్నీ కూడా రూపురేఖలు దిద్ది ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తెచ్చాలని బంగారు బాటల్లో తీసుకుపోతారని ప్రజలంతా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా పరిశ్రమలు ఎక్కువ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని 15,000 కోట్లు ప్రత్యేకంగా ఈరోజు ఇచ్చినందుకు, నిధులు ఇచ్చినందుకు ప్రధానమంత్రి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.